హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ రోజు చాలా కామన్ టాపిక్ డిస్కస్ చేసుకుందాము. సో యూజువల్ గా ఇప్పుడు ఏంటంటే, మేడం ఇప్పుడు మనకు సమ్మర్ ఉంది కదా, ఈ టైంలో మేము ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కానీ ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఎస్. మీరు ఏ కాలంలో అయినా సరే, సమ్మర్ అనే కాదు, యూజువల్ గా సమ్మర్ అయినా, వింటర్ అయినా, రైనీ సీజన్ అయినా, ఏ సీజన్ లో అయినా ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే యూజువల్ గా మాకు దగ్గర ఉన్న ల్యాబ్ లో మెయిన్ గా ఈ టెంపరేచర్ కంట్రోల్ అనేది చాలా ఆప్టిమైజ్డ్ గా ఉంటుంది. సో మనకు ల్యాబ్ లో పారామీటర్స్, ఆ హ్యూమిడిటీ కానీ, ఆ టెంపరేచర్ కానీ, సో కొంచెం ఎయిర్ క్వాలిటీలో కానీ ఏ డిఫరెన్స్ వచ్చినా యూజువల్ గా జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఏ మాత్రం మనకు డిఫరెన్సెస్ వచ్చినా ఆ అలారమ్స్ తో మనకి ఇండికేషన్ అనేది ఉంటుంది. సో దాని వల్ల ఏంటంటే మనకి ఒక ఆప్టిమైజ్డ్ ల్యాబ్ ఉంది కాబట్టి, ఇంటర్నేషనల్లీ స్టాండర్డైజ్డ్ ల్యాబ్ ఉండడం వల్ల మీరు ఏ కాలంలో చేయించుకున్నా, వెదర్ ఇట్ కెన్ బి సమ్మర్, వింటర్, రైనీ సీజన్, ఏ కాలంలో మీరు ట్రీట్మెంట్స్ చేయించుకున్నా కూడా మనకి సిమిలర్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకా ఇన్ఫాక్ట్ ఏంటంటే, కొంతమంది చాలా మంది సమ్మర్ లోనే ట్రీట్మెంట్స్ ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, యూజువల్ గా సమ్మర్ లో చాలా మందికి లీవ్స్ అది ఉండడం మెయిన్ గా. సో వర్కింగ్ పీపుల్ వీళ్ళందరికీ సమ్మర్ సీజన్ లో ఏంటంటే ఈ లీవ్స్ అలా ఉండడం ఎక్కువ, నెక్స్ట్ కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కూడా, సో వర్క్ అదంతా ఉండదు కాబట్టి, సో మీరు కొంచెం లీజర్ గా ఉండడం వల్ల ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి ఇదే బెస్ట్ టైం. సో మీరు ఏ రకమైన ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలనుకున్నా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో కొన్ని రకాల ఇంజెక్షన్స్ అవి ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అన్ని కరెక్ట్ టెంపరేచర్ లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్స్ అయినా కూడా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ లో ఇచ్చే ఇంజెక్షన్స్ దగ్గర నుంచి, నెక్స్ట్ ఊసైడ్ పికప్ లో, నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో, అంటే మనకి ఈ ఎంబ్రియోను ట్రాన్స్ఫర్ చేసి ప్రొసీజర్స్ లో కూడా మనకి ఏ ప్రాసెస్ లో కూడా మనకి కంప్లీట్ గా ఈ టెంపరేచర్ ద్వారా ప్రాబ్లం వచ్చేదైతే ఏమీ లేదు. సో మీరు ఈవెన్ చిన్న ట్రీట్మెంట్లు, ఐయుఐ ట్రీట్మెంట్స్ తీసుకోవాలనుకున్నా, ఆర్ఎల్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో ఊసైడ్ పికప్ లేదు. కొంతమంది ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో ఊసైడ్ పికప్ అయింది ఉంటుంది, వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి చాలా భయపడుతూ ఉంటారు. సో సమ్మర్ లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటే సో ఎంబ్రియో సక్సెస్ అవ్వదేమో అని. సో ఇటువన్నీ కంప్లీట్ గా మిత్ అనమాట. సో మీరు సమ్మర్ లో చేయించుకున్నా కూడా, సో మీకు ఆ బేబీ ఇంప్లాంటేషన్ కానీ, లేదు మీ సక్సెస్ రేట్ లో డిఫరెన్సెస్ రావడం కానీ ఏమీ ఉండవు. సో మీరు ఏ మాత్రం కంగారు పడకుండా ఈ సమ్మర్ లో ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.